తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో జూలై 2 ఉద్యమకారుల భూ పోరాట కార్యక్రమము పిలుపునివ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఈ రోజు చార్మినార్ నియోజకవర్గంలో ఇన్ఛార్జి రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఉద్యమకార భూ పోరాటానికి సంబంధించి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో తెలంగాణ ఉద్యమకారులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇచ్చేంత వరకు మా పోరాటం ఆగదు అని ఉద్యమకారులందరూ హెచ్చరించడం జరిగింది. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు పలు హామీలు ఇచ్చి ఈ రాష్ట్రంలో అధికారులకు వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలైన కూడా ఇంతవరకు ఉద్యమకారుల యొక్క ఏదైతే అమలు చేస్తామన్నటువంటి వాటిని ఇంతవరకు అమలు చేయకపోవడం నిజంగా బాధాకరం, విచారకరం. తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్రం ఏర్పాటైంది తెలంగాణ ఉద్యమకారుల వల్ల. ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ఇవ్వడం వల్ల ఈరోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు. అది మర్చిపోయి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులు ఇస్తారన్నటువంటి 250 గజాల స్థలమే కానివ్వండి, 25,000 పెన్షన్ కానివ్వండి, అదేవిధంగా గుర్తింపు కార్డు విషయంలో కానివ్వండి, లేకపోతే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఇంతవరకు ఏ ఒక్క హామీలు కూడా నెరవేర్చినటువంటి క్రమాన్ని మనం చూస్తా ఉన్నాం. అంటే ఎందుకంత చిన్న చూపు ఉద్యమకారులు అంటే? ఉద్యమకారులు అంటే మీకు చాలా గౌరవం అని చెప్పినటువంటి మీరు ఎందుకు ఈ రోజు వరకు చేయలేకపోతున్నారో దాన్ని సమాధానం చెప్పాలి. టిఆర్ఎస్ పార్టీ ఏర్పడ్డాక అంతకుముందు జాగృతి సమక్షంలో మేము ఎన్నో సమ్మేళనాలు పెట్టినాం. ఉద్యమకారుల మీద కొన్ని సభలు ఏర్పాటు చేసి మేము డిమాండ్ చేస్తే కేవలం కేకే కమిటీ అనేసి కాలయాపన కమిటీ వేసి మీరు నిజంగా కాలయాపన చేస్తారు తప్ప దానివల్ల ఉపయోగం లేనట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ రోజు అందుకనే తెలంగాణ ఉద్యమకారులు అంటే మీకు అలసత్వం కనబడతా ఉంది. తెలంగాణ ఉద్యమకారులు 250 గజాలు ఇస్తా అని చెప్పి మీ ఇష్టం ఉండగా సమయం గడుపుకుండా పోతా ఉంటే ఊరుకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మీరు ఇస్తారా లేదా మేము భూపోరాటం చేసి తీసుకోవాలన్నా? ఈ తెలంగాణ రాష్ట్రం ఇది. ఈ తెలంగాణలో ఎంతో మంది అమరులైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది. కనీసం గత ప్రభుత్వం అమరుల కుటుంబాలు కూడా గుర్తు చేయని పరిస్థితి చూసినాం మనం. 1200 మంది అమరులు చనిపోయిన మనమే చెప్పినాం. వాళ్ళ శవాలను మనమే మోసినాం. వాళ్ళ ఉద్యమకారులు వాళ్ళ ఆశలు సాధించడానికి వాళ్ళకి ప్రమాణం చేసినాం. కానీ 580 మందికి చేతులు చూసుకున్నాం. అంటే గత ప్రభుత్వం అదే రకంగా ఉద్యమకారులను మోసం చేసింది, అమరవీరుల కుటుంబాలను మోసం చేసింది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద చేస్తామని చెప్పి నమ్మించి నమ్మబలికి మళ్ళీ అదే ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఉద్యమకారుల పక్షాన నిలబడి భూపోరాటం అనే పిలుపునివ్వడం జరిగింది. దానికి అనుకూలంగా ఈరోజు మాతో పాటు టిఆర్ఎస్ శ్రేణులే కాకుండా ఉద్యమకారుల పక్షాన ఉన్నటువంటి జేఏసీ అందరూ కూడా మాతో కలిసి వచ్చి ఈ రోజు పెద్ద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఉద్యమకారుని తట్టు లేపి మళ్ళీ మనం కదలాలి, ఉద్యమించాలి, మన కోసం మనం ఉద్యమించుకోవాలి అని చెప్పి ఈ రోజు ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తూ ఉంటే చార్మినార్ నియోజకవర్గం రాధాకృష్ణ ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు చార్మినార్ నియోజకవర్గంలో కూడా పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి నేను చార్మినార్ నియోజకవర్గ ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నాను. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, కానీ మనం అనుకున్నటువంటి భౌగోళిక తెలంగాణ, సామాజిక తెలంగాణ ఏర్పడ తప్ప సామాజిక తెలంగాణ ఏర్పడలేదు. సామాజిక తెలంగాణ ఏర్పడాలంటే అన్ని వర్గాలకు న్యాయం చేయాలి. స్వాతంత్రం ఏర్పడి ఈ రోజుకి 78 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా కొన్ని వర్గాలు విద్య లేక వైద్యం లేక చనిపోతా ఉన్నారంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అన్ని వర్గాలకు విద్యా వైద్యం అందినప్పుడు నిజమైనటువంటి సామాజిక తెలంగాణ ఏర్పడుతుంది. కాబట్టి ఈ క్రమంలో మీరంతా మాతో కలిసి రావాల్సిన అవసరం ఉంది. ఉద్యమకారులంతా ఏకతాటిపైకి వచ్చి ఉప్పల్ బగాయతీ అయితే నిర్ణయం తీసుకున్నామో అక్కడ ఒక మరో 1 మిలియన్ మార్చులకు ఒక సాగర ఆహారం దాకా గతంలో తెలంగాణ రాష్ట్రం కోసం మనం పనిచేసినాం. ఈ రోజు మన కోసం మనం పనిచేయాలి, మన కోసం మనం ఉద్యమం చేసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు ఈ రాజకీయ నాయకత్వాలు చేసినాయి. కాబట్టి మరొకసారి మన మీద పూజ చేయాల్సిన అవసరం ఉంది. ఈ భూ పోరాటం సక్సెస్ చేసి దాంతో పాటు ప్రతి ఒక్క ఉద్యమకారిని కూడా మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది. అంతెందుకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జర్నలిస్టు మిత్రులు లేని ఉద్యమం లేదు. అట్లాంటి జర్నలిస్టు మిత్రులు కూడా ఒక ఉద్యమకారులుగా వారికి గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉంది. జర్నలిస్టు సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. జర్నలిస్టుకి ఇస్తున్న ఇళ్ల స్థలాలు కూడా వాటి మీద పరిష్కరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇప్పటికైనా త్వరితగతిన చేయండి, లేకపోతే మాత్రం చాలా పెద్ద ఎత్తున జూలై 2 చేసి చూపిస్తాం. మీరు ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఏం పెట్టినా చార్మినార్ నియోజకవర్గం నుంచి 100గా మేము తరలి వెళ్ళి అక్కడ మేము ఇక్కడ భూపోరాటాన్ని విజయవంతం చేసాం తెలియజేసుకుంటూ జై తెలంగాణ. మీడియా జర్నలిస్టు మిత్రులకు అభినందనలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మిత్రులు రాధాకృష్ణ గారికి అభినందనలు తెలుపుతూ కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యంగా కవితక్క ఉద్యమకారులకు అండదండగా నిలుస్తూ ఏ కార్యక్రమాన్ని అయితే రూపకల్పన చేసిందో జూలై 2వ తారీఖు ఉప్పల్ బగాయత్తులో భూ పోరాటానికి పిలుపునైతే ఇచ్చిందో ఆ పిలుపు మేరకు చార్మినార్ నియోజకవర్గం నుంచి
అత్యధికంగా ఉద్యమకారులందరూ తరలి రావాలని మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఉద్యమకారులను మర్చిపోయిన సందర్భంలో ప్రతి రాజకీయ పార్టీ, ఏ రాజకీయ పార్టీ కూడా ఉద్యమకారుని గుర్తించిన పక్షంలో మేమున్నాము మీ వెంట, తెలంగాణ రక్షణ సేనగా ఉద్యమకారులకు అందరికీ రక్షణ కవచంగా నిలుస్తామని ఏ విధంగా అయితే కవితక్క చెప్పిందో ఆ మాటలను మేము పుణికిపుచ్చుకొని కవితక్క వెంట నడవడానికి మేము సమాయత్తమైనాం. నా విజ్ఞప్తి ఏంటంటే హైదరాబాద్ జిల్లాలోని 24 నియోజకవర్గాలలో ఉన్న ఉద్యమకారులందరూ కూడా ఈ కార్యక్రమానికి తరలి రావాలి. ఒక మిలియన్ మార్చ్ గుర్తించే విధంగా, ఒక సాగర హారాన్ని గుర్తించే విధంగా, వాటిని మరిపించే విధంగా ఉద్యమకారులందరూ కూడా ఈ హైదరాబాద్ను మొత్తాన్ని చుట్టుముట్టాలి. మొత్తంగా 2వ తారీఖు జరగబోయే ఉప్పల్ బగాయత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొక అంశాన్ని ప్రస్తావించదలుచుకున్నాను మిత్రుల, ఇక్కడ ఈ 250 గజాలు రావడం అనేది ఒక్క భూమి ముక్క రావడమో ఇంకా ఏదో వాళ్ళ తాయిలాలు ఇవ్వడం అని కాదు. 250 గజాలు ఉద్యమకారులను ఒక గౌరవప్రదంగా చూసే ఒక ప్రతీక మాత్రమే. ఉద్యమకారులకు 250 గజాలు రావడం అనేది ప్రతి ఒక్క ఉద్యమకారుని బిడ్డ, భార్య, వాళ్ళ ఉద్యమకారుల యొక్క కుటుంబం సమేతంగా ఒక గౌరవప్రదంగా, మా కుటుంబ సభ్యుడు వాడు ఉద్యమం చేయబట్టి తెలంగాణ రాష్ట్రంలో మేము ఉన్నాం, వాడు ఉద్యమం చేయబట్టి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా కొనసాగలుగుతుంది, వీళ్ళందరూ పరిపాలన కొనసాగిస్తున్నారన్న విధంగా వాళ్ళకు గౌరవప్రదంగా దాన్ని స్వీకరించే అవకాశం ఉంది. కాబట్టి మిత్రులారా, దీన్ని ఆషామాషిగా తీసుకోకండి. ఈ భూ పోరాటం చిన్న పోరాటం కాదు. ఈ భూ పోరాటం అంతా కూడా ఉద్యమకారుల ఆత్మ గౌరవ పోరాటం. మీరు దీన్ని చిన్న స్థాయి ఏ రాజకీయ పార్టీయో లేకుండా ఇంకోరో పిలిపించారు అనుకోకండి. రాజకీయాలకు అతీతంగా, రాజకీయ అభిష్టాలకు అతీతంగా, రాజకీయ పార్టీల, కుల సంఘాల, మత సంఘాలకు అతీతంగా ఉద్యమకారుల ఆకాంక్షను నిలబెట్టే, ఉద్యమకారుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే ఈ భూ పోరాటానికి మీరందరూ వెన్నుదండుగా నిలిచి అందరూ తరలి రావాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ఓల్డ్ సిటీ చార్మినార్ అంటే తెలంగాణకు గుండకాయ. హైదరాబాద్ ఏ విధంగా ఉందో హైదరాబాద్ లో చార్మినార్ గుండకాయ. అటువంటి చార్మినార్ లోనే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చార్మినార్ నుంచి ఉద్యమకారులను తరలిస్తున్నామన్న రాధాకృష్ణ నిజంగా అభినందనీయుడు. ఆ చార్మినార్ నుంచి ఒక మతస్థుడు కాదు, తెలంగాణ ఉద్యమంలో ఏ మతానికి సంబంధించిన వ్యక్తులు ఉద్యమం చేయలే. వాళ్ళు ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ, హిందువులు కానీ, సిక్కులు కానీ సర్వ మతాల సమాహారంగా ఉద్యమం జరిగింది. కాబట్టి ప్రతి మతంలో ఉన్న వ్యక్తులందరూ కూడా, ప్రతి ఉద్యమకారునికి వెన్నుదన్నుగా ఉన్న మీడియా మిత్రులు కూడా అందరూ కూడా సహకరించి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, కవితక్క నాయకత్వాన్ని బలిపరుస్తూ, కవితక్క ఉద్యమకారులకు అండగా నిలవడం మా కృతజ్ఞతాభావంతో కవితక్కకు ఎప్పుడు కూడా మేము భుజం కలిపి ఆమె యొక్క అభ్యున్నతికి మేము తోడ్పాటును అందిస్తామని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ రక్షణ సేన టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, గౌరవ అధ్యక్షురాలు మా అక్కగారు కల్వకుంట్ల కవితక్క గారి ఆదేశాల మేరకు చార్మినార్ నియోజకవర్గంలో ఈరోజు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ మీడియా సమావేశానికి ముఖ్య అతిథులుగా నరేష్ ప్రజాపతి గారు, రామగిరి ప్రకాష్ అన్న గారు, బీరకాయ మధుసూదన్ గారు మరియు గణేష్ అన్న గారు మరియు ఇతర నా మిత్రులందరూ విచ్చేశారు. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమనగా, కవితక్క గారు భూ పోరాటం అనే ఒక నినాదానికి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఇంతవరకు ఏ పార్టీ కూడా ఉద్యమకారుల కోసం ఆలోచించలేదు. ఉద్యమకారుల గురించి ఒక్క క్షణం కూడా వాళ్ళ యోగక్షేమాల గురించి పట్టించుకున్న పాపన అవ్వలేదు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఉద్యమకారులున్న పదం వాళ్ళకింటనే చెవులలో పేర్లలో జర్రిలు పాపుతున్నాయి వాళ్ళకు. మళ్ళీ ఉద్యమకారుల పుణ్యంతోనే ఈ రోజులు పదవులు అనుభవిస్తున్నారు, ముఖ్యమంత్రులు అయినరు, మంత్రులు అయినరు. వాళ్ళ త్యాగ ఫలంతోనే ఈరోజు తెలంగాణను సాకారమైంది. అలాగే ఉద్యమకారులు అంటే కేవలం ఉద్యమకారులే కాదు, సకల జనులే. మరియు అందులో కార్మికులు ఉన్నారు, కర్షకులు ఉన్నారు, మీడియా ప్రతినిధులు ఉన్నారు. అనేక మంది ఉద్యమం చేసి ఈరోజు తెలంగాణను తీసుకొచ్చారు. కానీ తెలంగాణ రాకముందు ప్రతి పార్టీ వాళ్ళు ఏం చెప్పారు, ప్రతి నాయకులు ఏం చెప్పారు, ఉద్యమకారులకు మేము చేయూతను అందిస్తాం, వాళ్ళకు పింఛన్లు ఇస్తాం, వాళ్ళకు గుర్తింపు కార్డులు ఇస్తాం, వాళ్ళని నెత్తిన పెట్టుకుంటాము, ఆకాశానికి ఎగిరేస్తాం అంటే నమ్మిండ్రు. ముఖ్యంగా విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకోరు. వాళ్ళ కుటుంబాలు ఈరోజు రోడ్డు మీద ఉన్నాయి, వాళ్ళకు దిక్కు మొక్కు లేకుండా ఉన్నారు, వాళ్ళని పట్టించుకునే నాదులు లేడు. ఇవన్నీ ఆలోచించి కవితక్క గారు చెలించిపోయి ఈరోజు ఒక నిర్ణయం తీసుకుర్రు. ఏది ఏమైనా సరే
ఉద్యమకారులకు 250 గజాలు గవర్నమెంట్ ఇస్తా అన్న భూమిని ఇవ్వాలి అని ఎన్నోసార్లు ఎన్నో వేదికల మీద చెప్పారు, కానీ గవర్నమెంట్ విన్న పాపాన పోలేదు. కావున ఈరోజు ఉప్పల్ బగాయత్లో జూలై 2వ తారీఖున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల నుంచి ప్రజలు, కుల మతాలకు అతీతంగా కుల సంఘాలు, ఉద్యమకారులు, వాళ్ళ కుటుంబాలు అందరూ, మీడియా ప్రతినిధులతో సహా ప్రతి ఒక్కరూ భూపోరాటానికి రావాలని పిలిపించారు. వేలాదిగా లక్షలాదిగా తరలి వస్తున్నాము. మా వంతు కృషిగా, ఉడతా భక్తిగా అక్కగారికి చేయూతను అందించాలని చార్మినార్ నియోజకవర్గం నుంచి సుమారు 300 మందితో నేను శాలిమండ మోడ్ నుండి పాదయాత్రగా ఉద్యమకారులందరినీ తీసుకొని పాదయాత్రగా జెండాలు చేతబోని చావో రేవో తేల్చుకొని మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టి పోలీసులు ఎంత నిర్బంధించినా, ఎవరు ఎన్ని కుయుక్తులు పలికినా మేము ఉప్పల్ బాగా చేరుకుంటాము. అక్కడ జెండా పాతాము, టిఆర్ఎస్ జెండా పాతి భూమిని ఆక్రమించుకుంటాము. ఇది ఒక ఉడతా భక్తిగా ఉద్యమకారులకు చేస్తున్న సహాయం. మేము దీనికి అందరూ చార్మినార్ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరు సహకరించాలి. రాష్ట్ర వ్యాప్తంగా అందరూ అక్కగారికి చేయూతనిచ్చి ఇలాంటి మహోన్నతమైన యజ్ఞంలో మేము సైతం సముద్రమని అందరూ తల్లి రావాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన నా స్నేహాభిలాషులు మరియు మా టిఆర్ఎస్ పెద్దలు అందరికీ, మీడియా ప్రతినిధులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.